ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సాక్షిగా మారబోతున్నారు. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ వద్ద సాక్షిగా తన వాగ్మూలం ఇవ్వనున్నారు. నవంబర్ 2023 ఎన్నికల సమయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ను అప్పటి ప్రభుత్వం ట్యాపింగ్ చేసింది. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షులుగా ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ను సాక్షిగా పాల్గొనాలని జూబ్లీహిల్స్ ఏసీపీ కోరింది. పోలీసుల సూచన మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసును రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ వద్ద మహేష్ కుమార్ గౌడ్ తన వాగ్మూలాన్ని ఇవ్వబోతున్నారు. మరోవైపు ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు మరింత లోతుగా విచారించేందుకు ప్రత్యేక బృందం ప్రణాళిక రూపొందించింది. ట్యాపింగ్ బాధితుల్లో కొందరిని ఆయన ముందుంచి ముఖాముఖి మాట్లాడించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సుమారు 600 మంది బాధితులు జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్తో వారు ఇబ్బందులకు గురైన తీరును వివరించి దానిపై ప్రభాకర్ రావు ఏం చెబుతారనే విషయాన్ని నమోదు చేయనున్నట్లు సమాచారం. బాధితుల జాబితాలో ప్రస్తుత మంత్రి కుటుంబానికి చెందిన వ్యాపార సంస్థల ఉద్యోగులు దాదాపు 40 మంది ఉన్నట్లు సమాచారం. 2023 ఎన్నికల సమయంలో వారందరూ ఫోన్లు వినడం ద్వారా వ్యాపార లావాదేవీలకు ఆటంకం కలిగించినట్లు సమాచారం. సదరు మంత్రి మావోయిస్టు ప్రభావిత ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఆ ఉద్యోగులందరూ మావోయిస్టులకు సహకరిస్తున్నారనే కారణం చూసి ఫోన్ ట్యాపింగ్ కూడా పాల్పడినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. అలాగే ఓ మహిళా ఎమ్మెల్యే ఫోన్ నంబర్ను ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆ సమాచారాన్ని అప్పటి మంత్రికి చేరవేసినట్లు సిట్ గుర్తించింది. హైదరాబాద్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్హెచ్ఓ ఫోన్ నంబరు సైతం రహస్యంగా విన్నట్లు తెలిసింది. మావోయిస్టులకు సహకరిస్తున్నారని ముద్ర వేసి ట్యాపింగ్కు అనుమతులు పొందిన నేపథ్యంలో ఇన్స్పెక్టర్కు వారితో సంబంధాలేముంటాయని సిట్ ప్రభాకర్ రావును ప్రశ్నించినట్లు సమాచారం. సదరు పోలీసు ఎస్ఐబి సమాచారం లీక్ చేస్తున్నట్లు అనుమానంతో ఆయన ఫోన్ను రహస్యంగా విన్నట్లు ప్రభాకర్ రావు చెప్పినట్లు తెలుస్తోంది. రెండు 2007 బ్యాచ్ ఎస్ఐగా పోలీసు శాఖ అడుగుపెట్టిన ప్రభాకర్ రావుకు మునుగోడు ఉప ఎన్నికలు కలిసొచ్చినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఎస్ఐబిలోని స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్లో ఫోన్ల అక్రమ ట్యాపింగ్కు పాల్పడినట్లు ప్రతిఫలంగా ఆయన ప్రభాకర్ రావు డీఎస్పీగా పదోన్నతులు ఇప్పించాలని సిట్టు విచారణలో భయపడినట్లు సమాచారం. 2022 నవంబర్లో ఉప ఎన్నికలు జరగగా 2023 మార్చి 31గా ఈ పదోన్నత ఇచ్చారు. 2007 బ్యాచ్లో సుమారు 450 మంది ఎస్ఐలు ఉండగా అందులో ప్రణీత్కు ఒక్కటే డీఎస్పీ అయ్యారు. ప్రభాకర్ రావు నల్గొండ ఎస్పీగా పనిచేస్తున్న సమయంలో ప్రణీత్ రావు బీబీ నగర్ ఎస్ఐగా ఉండేవారు. అనంతరం ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్లోకి రాగా ప్రణీత్ రావు సైతం అక్కడే చేరి 2017లో ఇన్స్పెక్టర్గా తర్వాత 5 ఏళ్లకే డీఎస్పీగా పదోన్నతి పొందారు.